ప్రకటించాలి, ఆయన ప్రేమను చూపించాలి. మనము దేవుని సువార్త ప్రకటిస్తే మనల్ని కూడా చంపేస్తారేమో అనేటువంటి భయము మనలో ఉండకుండా, మనం ఎప్పుడైతే దేవుని ప్రేమను ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించినప్పుడు వారు మారే అవకాశం ఉంటుంది. అలాగే మత్తయి సువార్తలో గోధుమలు గురుకుల గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పి ఉన్నారు. ఆ ఉపమానంలో ఏం చెప్తారు? గోధుమలు గురుకులు కలిపి పెరుగుతూ ఉంటాయి. ఆయన అక్కడ వ్యవసాయదారుడు గురించి అక్కడ చెప్తాడు. ఆ యజమానికి వచ్చి, యజమానుడా, మేము గోధుమలే వేసాం కదా, అందులో గురుకులు ఎలా వచ్చాయని ఆ శిష్యులు చెప్తారు. పనివారు వచ్చి చెప్తారు. పనివారు వచ్చి చెప్పినప్పుడు అవునా, వాటిని పెరిగివేయమా అని ఆ పనివారు అన్నప్పుడు ఆ యొక్క వ్యవసాయం చేసేటటువంటి యజమానుడు ఏమంటాడంటే, వద్దు వద్దు, గోధుమలు పెరికివేస్తే ఆ గురుకులు కూడా